డబల్ 9 టీవీ వీక్షకులకి శుభ సాయంకాలం. బ్రహ్మనాయుడు గారు, నేనేం చెప్తున్నానంటే వైసీపీ పార్టీ పథకం ప్రకారం కుట్రలు చేస్తుంది జనసేన మీద అంటున్నారు. అసలు మేము అనుకుంటున్నాము జనసేన ఒక పార్టీనే కాదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక 15 ఏళ్ళు ఊడిగం చేయాలా అని నిశ్చయించుకున్న పార్టీ ఎందుకు అవుతుందండి? ఎప్పుడు కూడా నేను అతను ముఖ్యమంత్రి అవుతాడంటేనో అతన్ని టార్గెట్ చేయాల. మా పార్టీ ఒకవేళ టార్గెట్ అయితే టీడీపీ ఉంటుంది, లేకుంటే బీజేపీ ఉంటుంది. జనసేన అసలు వాళ్ళు ఉత్తుత్త మిరపకాయ కదా, డమ్మీ పార్టీ. తెలుగుదేశం కింద ఉండేదానికి మాకెందుకు దాని గురించి మేము టార్గెట్ చేయడము? ఇంకొకటి దీనికి ఏమంటే, వైసీపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది తప్ప కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చెయ్యదనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. కూటమికి చెల్లది కుట్రలు కుతంత్రాలు మరి చేసి ఉంటే వైసీపీ మనకు సంబంధం లేని విషయం. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అట్లంతా ఒకరిని మభ్యపెట్టి ఒకరిని చేసి ఇంకొకటి ఏదో చేయాలని లబ్ధి పొందాలని అనుకునే పార్టీ కాదు. అట్లా కుట్రలు కుతంత్రాలు చేయాలా అనుకుంటే ముందే చేసింటే జగన్మోహన్ రెడ్డి సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి మాకు కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన పని లేదు. ఇంకొకటి ఘర్షణలు అన్నారు. ఎందుకు ఘర్షణలు? దేని మీద చేయాలి ఘర్షణలు? ఎవరి మీదకి? మనకు జనసేనతో ఘర్షణతో పనే లేదు. జనసేన ఒక పార్టీ, దానికి మన టీడీపీ కింద ఒక ఇది మన అనుబంధ సంస్థగా పనిచేస్తూ ఉంటుంది. దాని గురించి కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు. దీనికి కులము రంగు పులుపుతున్నారు అని కూడా వచ్చింది. ఒకటి అన్నారు కదా, కుల రంగు పులుపుతున్నారు అని. కుల రంగు పులిమే అవసరమే లేదు. ఇప్పుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు కులం లేదు, నాకు మతం లేదు అంటారు. మరి ఎన్నికల సమయంలో చూసాం, సీఎం 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 అని కింద అరుస్తుంటే ఎక్కడైతాం సీఎం? మీ కులస్తులు, మన కులస్తులంతా వేస్తే తప్ప మీరు సీఎం కాలేదు. వేసినప్పుడు మాట్లాడండి, సపోర్ట్ చేయండి అని అన్నాడు. అంటే అప్పుడు కులం కార్డు వేశాడు. మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా కులం కార్డు వేశాడా? ఇంతవరకు చెప్పలేదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అట్లా కులం కార్డు ఉండదు, కులము పులిమేది ఉండదు. కానీ మాటకు ఒక మాట, ఎప్పుడు కలిస్తే అప్పుడు ఏ రంగు పులిమితే ఏ రంగు వస్తుందో, ఎప్పుడు అవసరాన్ని వాడుకోవాలో అది జనసేనకే అది తప్పగానే వేరే వాళ్ళకు మాకంతా అది ఉపయోగపడదనేది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు జనసేన అధినాయకుడు ఒకటి చేశారు. ఫస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఉంటుందేమో, మనము సక్సెస్ అవుతాము అని చూశారు. 15 ఏళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్, 10 ఏళ్ళు కుదరలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ తో అతనికి బలము చాలలేదు. కానీ అప్పుడు ఏం చేశాడు, కొంచెం మంది సపోర్ట్ పెట్టుకోవడం వచ్చాడు, అప్పుడు కుదరలేదు. కానీ పోయిన ఎన్నికల్లో కులం కార్డు వేశాడు. కులం కార్డు వేసి ఆయన లేదు, నాకు కులం లేదు మతం లేదు అని చెప్పి కులం కార్డు వేసి అధికారంలోకి టీడీపీ బీజేపీ తరపున రాగలిగాడు. అంతే తప్ప దాని గురించి కులం కార్డు చేసేది మన జనసేన పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదనేది గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఒక జనసేన ఒక పార్టీ కాదనేది మాకు అది ఎప్పుడు కూడా టీడీపీ కింద అనుబంధ సంస్థగానే మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇంకొకటి, మనకు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ముందుకు పోతున్నారు అని అన్నారు. కాదండి, ఈ షణ్ముఖ వ్యూహాలు, ఆ వ్యూహాలు, త్రిశూలాలు పట్టుకొని పోదాం,